సమావేశం జరిగింది. అందులో కుట్రకోణం ఎక్కడుందన్నారు జగన్. ములాఖత్ సమయం ముగిసిపోవడంతో అధికారులు సీదిరిని కలిసేందుకు ఆయన అనుమతించలేదు. దీంతో జైలు బయటే మాట్లాడిన జగన్ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే మాజీ సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటనని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. అభివృద్ధి అంశాలపై చర్చ జరగకుండా రాజకీయ డ్రామాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు ఈటల రాజేందర్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ డెవలప్మెంట్ కు స్పెషల్ ఫండ్స్ రిక్వెస్ట్ చేశారు. దీంతో పాటు తెలంగాణలో బీజేపీని పవర్లోకి తెచ్చే విధంగా మాస్టర్ ప్లాన్స్ పై హై లెవెల్ డిస్కషన్ జరిగింది. ఏజీ ఆసుపత్రికి వెళ్లారు మాజీ సీఎం కేసీఆర్. జిమ్ లో గాయపడిన ఆపరేషన్ అయినటువంటి మనవడు హిమాంశును పరామర్శించారు. హిమాంశు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు కేసీఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా గుత్తినదీవిలో ముళ్లపొదల్లో చిన్నారి రోదన స్థానికుల్ని గుండెలు పిండేసింది. వెంటనే అప్రమత్తమై పసికందుని టీ కొత్తపల్లి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి చికిత్స అందుతోంది. అన్వాంటెడ్ చైల్డ్గా భావిస్తున్న ICDS అధికారులు విచారణ చేపట్టారు. డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో చిత్తూరులో నైజీరియన్ మహిళ అరెస్ట్ అయింది. నిందితురాలు నసూర్ ఆయేషాకు రిమాండ్ విధించింది కోర్టు. ఇదే కేసులో మరో నిందితుడిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరిన్ని కోణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చెన్నై సిటీలో పర్యటించారు. మెట్రో రైలు 2వ దశ పనులను నిర్వహణను స్వయంగా పరిశీలించారు. సీఎం సాధారణ ప్రయాణికుల టికెట్ కొనుగోలు చేసి మెట్రోలో ప్రయాణించడం హైలైట్గా మారింది. పీఓకేలో పాకిస్తాన్ బలగాల ఫైరింగ్లో 40 మంది లోకల్స్ ప్రాణాలు కోల్పోయారు. పెరిగిన ఖర్చులు, మిస్ గవర్నెన్స్ పై జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ రోడ్డు ఎక్కితే పాకిస్తాన్ ఆర్మీ వారిని దారుణంగా బుల్లెట్ల వర్షం కురిపించి చంపింది. ఫ్రాన్స్ స్పెయిన్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో వైల్డ్ ఫైర్ క్రమంగా అదుపులోకి వస్తోంది. సురక్షిత ప్రాంతాలకు తరలించిన 84 మందిని తిరిగి ఇళ్లకు చేర్చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం అనుమతించింది.